రష్యా యుక్రెయిన్ యుద్ధం యొక్క ఆర్థిక ఇంపాక్ట్ ఒక డైమెన్షన్ అండి. మనం కనుక తీసుకుంటే గనక కేవలం మనం అమెరికా టారిఫ్స్ విషయానికి వద్దాం. బట్ రష్యా యుక్రెయిన్ యుద్ధం చేయటం వల్ల మనం రష్యన్ ఆయిల్ తక్కువ రేట్స్ లో కొనుక్కోలేకపోతున్నాం. అదొక కాన్సిక్వెన్స్ అండి, అదొక ఇంపాక్ట్. ఇంకోటి ఏం జరుగుతోందంటే రష్యా నుంచి మనము లేదా యుక్రెయిన్ నుంచి వస్తున్న వీట్ ఏదైతే ఉందో, అగ్రికల్చరల్ కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో అవి డెవలపింగ్ కంట్రీస్ కి వెళ్ళట్లేదండి. అదొక నెగటివ్ ఇంపాక్ట్ నడుస్తుంది. సో రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం కనుక ఆగితే అమెరికా ట్రంప్ టారిఫ్స్ మన మీద తీస్తారా విషయాన్ని కనుక మనం కాసేపు పక్కన పెడితే ఇలాంటి పాజిటివ్ ఇంపాక్ట్స్ ఎకానమీ మీద చాలా ఎక్కువగా ఉంటుందండి, గ్లోబల్ ఎకానమీ మీద. అదొక డైమెన్షన్. రెండో డైమెన్షన్ మీరు అడిగినట్టు మంచి ప్రశ్న. దాని వల్ల ట్రంప్ మన మీద ఉన్న టారిఫ్స్ తీస్తారా అన్నది ఆలోచించి చూడాల్సిన విషయం. ఎందుకంటే నిజంగా చూస్తే ట్రంప్ మన మీద టారిఫ్స్ పెట్టడం వల్ల రష్యా ప్రవర్తనలో మార్పు రావట్లేదు. నాకు వాడి మీద కోపంగా ఉంది, మీ పీకి పిసుగుతానంటున్నాడు ఆయన, అర్థం కావట్లేదు మనకి. బికాస్ మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, చైనా ఉంది, మిగతా వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయిల్ తెచ్చుకుంటున్నారు. సో వేరే మార్గం ద్వారా మన మీద ఏమన్నా టారిఫ్స్ పెడతారా, లేదా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ వచ్చిన తర్వాత ఈ మొత్తం టారిఫ్స్ వెళ్తాయా అన్నది మనం వేసి చూడాల్సిన అవసరం ఉందండి. ఇంకో డైమెన్షన్ ఏంటంటే అమెరికాను రష్యా కనుక ఒక మళ్ళీ చర్చలు కనుక మొదలెడితే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు బాగా ఉండాలా లేదా అన్నది, అది కూడా మనకి మంచిదే అండి. ఎందుకంటే మనం ట్రంప్ తీసుకున్నట్టయితే ట్రంప్ ఎప్పటి నుంచో ఏం చెప్తున్నారంటే రష్యాతో మనం ఆర్థికంగా బోల్డ్ అని రిలేషన్స్ డెవలప్ చేసుకోవచ్చు అని. ఎందుకని రష్యాలో కూడా చాలా వరకు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకోవటం, తయారు చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా. ఎందుకంటే రేర్ ఎర్త్ మెటల్స్, మినరల్స్ అవన్నీ కూడా చైనా కంట్రోల్ చేస్తుంది 90%. సో ఎక్కడెక్కడ రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయో అవన్నీ యాక్సెస్ చేయడానికి అమెరికా ట్రై చేస్తోంది. ఈ యుక్రెయిన్ లో ఉన్నటువంటి ఈశాన్య ప్రాంతంలోనూ రష్యాలోనూ కొంతవరకు పెద్ద ఎత్తున రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి. అవి రష్యా అమెరికా కలిసి డెవలప్ చేయొచ్చు అన్న ఆర్గ్యుమెంట్ కూడా వినపడుతోందండి. అది కనుక జరిగితే అది కూడా మనకి మంచిదే. ఎందుకంటే ఈ రెండు దేశాలు రష్యాతో మనకి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, సో అమెరికాకి ఇండియాకి మధ్య కూడా కొంత ఫ్రిక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. కానీ నిజంగా మన మీద టారిఫ్స్ తీస్తారా ట్రంప్ ఈ శాంతి ఒప్పందం రాగానే అన్నది ఇంకా చెప్పడం కష్టం.